సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. ఓకే. అయితే ఇది మంత్ లాస్ట్ అవుతుంది గనుక కొంచెం మ్యానిపులేట్ జరుగుతుంది. అయితే మనకిక్కడ ఈ లెవెలు ఈ 24,669 లెవెల్‌కి గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ అంతకుముందుకే మనకు ఇక్కడ కింద ఉన్న లెవెల్ 24,037కు టచ్ కాకుండా గ్యాప్ అప్‌తో పైకెళ్ళిపోయింది. ఈ లెవెల్ మధ్యన ఉండిపోయింది మార్కెట్. కనుక ఇక్కడ ఇక్కడ ఫిల్ కాలేదు, ఇక్కడ ఫిల్ కాలేదు. అయితే మనం చెప్పుకున్న క్లోజింగ్ ప్రైస్‌ల ప్రకారం ఫ్రైడే క్యాండిల్ ప్రకారం ఈ ఫ్రైడే క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ ఫ్రైడే క్యాండిల్ ఉంది కదా టోటల్‌గా ఇది చూడండి. ఈ ఫ్రైడే క్యాండిల్ ఇక్కడి వరకు, ఇదిగో క్లోజింగ్ ఇక్కడ వరకు. దీనికి I2 లో తీసుకున్నాను నేను. ఈ ఫ్రైడే క్యాండిల్ పైన ఉన్నంత వరకు బుల్లిష్ ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఈ ఫ్రైడే క్యాండిల్ మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత బేరిష్నెస్ ఉంటుంది. కానీ ఈ ఫ్రైడే క్యాండిల్ మాత్రమే టచ్ చేసి మార్కెట్ ఎందుకు తిరుగుతుంది? ఒకవేళ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్లు అనేది కూడా ఇక్కడే ఉంటుంది అన్నట్టు. ఈ ఫ్రైడే క్యాండిల్‌ని మనం మేనేజ్ చేస్తున్నంత వరకు మనకు ఎటువంటి ఎంట్రీ దొరకదు. మీరు ఆప్షన్‌లో చూసుకోండి కావాలంటే. ఎటువంటి ఎంట్రీ దొరకదు, ట్రేడింగ్ చేయడానికి వీలుండదు. ఇప్పుడు ఇక్కడ పైకెళ్ళిపోయింది. మళ్ళీ ఎందుకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది? ఇక్కడ స్పేస్ ఎందుకు క్రియేట్ చేసింది? ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఇచ్చింది. మొన్న చెప్పుకున్నది ఏం చెప్పుకున్నాం? ఇక్కడ క్లోజింగ్ ప్రైస్‌ని టచ్ చేసి పైకెళ్ళాలి. లేదంటే ఇక్కడి నుంచే పైకెళ్ళి ఇక్కడ ఈ లెవెల్ నుంచి 24,669 నుంచి ఈ క్లోజింగ్ ప్రైస్‌ని రెసిస్టెన్స్‌గా తీసుకొని కిందికి రావాలని చెప్పుకున్నాం. కానీ మార్కెట్ ఏం చేసింది నిన్న వెడ్నెస్‌డే రోజు? కిందికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఫ్రైడే లెవెల్ పైననే మొత్తం సస్టైన్ అయింది అక్కడనే. ఇప్పుడు ఓపెన్ అయితే ఈక్వల్‌గా ఓపెన్ కావాలి. లేదంటే ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఈ ఫ్రైడే లోపల ఈ అంతకుముందుకు ఉన్న ఏది థర్స్‌డే క్లోజింగ్ ప్రైస్. ఈ క్లోజింగ్ ప్రైస్‌ని మళ్ళీ రీటెస్ట్ చేసుకొని వెళ్తదా? లేదంటే ఈ క్లోజింగ్ ప్రైస్ కిందికి మనకు డౌన్ మూవ్‌మెంట్ ఇస్తదా? డౌన్ మూవ్‌మెంట్ ఇస్తే మళ్ళీ మనకు వెంటనే ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ సపోర్టు ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ ప్లస్ మన ఫిబొనాచి లెవెల్ సపోర్ట్ ఉంది. ఇది కూడా బ్రేక్ డౌన్ అయిందంటే మాత్రం మళ్ళీ ఈ క్లోజింగ్ ప్రైస్‌కి రావాల్సిందే. ఇక్కడ ఇంకొక క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఈ కిందికి రావాల్సిందే. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇస్తే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 24,037 ఈ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే.